అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు టైమ్ అరౌండ్ 7 పీఎం. మా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. మా పాప పడుకుంది. మా బాబు మాత్రం ఇంకా నా కోసం వెయిట్ చేస్తున్నాడు. నేను కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. రేపు మార్నింగ్ మా పాపకి స్కూల్ ట్రిప్ ఉంది. సో, కొంచెం తొందరగా లంచ్ బాక్స్‌లవి ప్యాక్ చేయాలి. 2 డేస్ ట్రిప్ అన్నమాట. ఇప్పుడే లగేజ్ అది ప్యాక్ చేసి పక్కన పెట్టాను. ఇక్కడ నేను శనగలు బాగా వాష్ చేసి ఈ కుక్కర్‌లో వేసి వాటర్ కూడా వేసేసి స్టవ్ మీద పెట్టేస్తున్నాను. స్టవ్ ఆన్ చేయట్లేదు. ఇవి బాగా నానాలి కాబట్టి రేపు మార్నింగ్ లేచిన తర్వాత నేను కుక్ చేస్తాను. ఇదిగోండి స్టవ్ అది క్లీన్ చేసుకున్నాను. ఈ కుక్కర్‌ని స్టవ్ మీద అలా పెట్టి వదిలేస్తాను. రేపు మార్నింగ్ లేచిన తర్వాత జస్ట్ స్టవ్ ఆన్ చేస్తే సరిపోతది. ఈ పాన్‌లోని ఇందాక మా పాపకి బటర్‌తోని బ్రెడ్ టోస్ట్ చేసి ఇచ్చాను. అందుకే ఇది క్లీన్ చేయలేదు. ఇందులో మళ్ళీ కుక్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలా మూత పెట్టేసి దీన్ని పక్కన పెడుతున్నాను. రేపు ఇందులో మార్నింగ్ కుక్ చేస్తాను. సో, ఇది జస్ట్ అలా పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ కొన్ని నట్స్ గూడా నానపెట్టాను. అప్పుడే జస్ట్ ఈ కాఫీ కప్పు క్లీన్ చేసి పెట్టాననమాట. ఇంకా అందులోనే ఈ నట్స్ కూడా నానపెట్టేసి పక్కన పెట్టేసాను. ఒకసారి ఈ గట్టంతా క్లీన్ చేసేసాయి. సింక్‌లోని గిన్నెలేవి లేకుండా చూసుకుంటున్నాను. రేపు థర్స్‌డే అనమాట. పాప కూడా ట్రిప్‌కెళ్తుంది కాబట్టి రేపు మార్నింగ్ లేచిన తర్వాత అట్‌లీస్ట్ దీపం పెట్టుకుందాము కుదిరితే అని చెప్పి ముందే క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. మా బాబు ఇంకా వెయిట్ చేస్తున్నాడని చెప్పాను కదా! కొంచెం మిల్క్ తెచ్చాను. తాగేసి ఇంక పడుకున్నాడు. రోజు ఒక స్టోరీ చెప్పాలనమాట. విని పడుకుంటాడు. అందుకే వెయిట్ చేస్తున్నాడు. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. సో, గుడ్ మార్నింగ్ అందరికి. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే ఎర్లీ మార్నింగ్ 4:15 అవుతుంది. నేను 4కి లేచాను. ఒక 10 మినిట్స్ మెడిటేషన్ చేసుకున్నా. సో దట్ నా మైండ్ కొంచెం రిలాక్స్ అయితే నా పనులన్నీ ఆర్డర్‌లో చేసేసుకుంటాను. ఇప్పుడు కిచెన్‌లోకొచ్చి ఇడ్లీ పిండి తీసి బయట పెట్టాను ఫ్రిడ్జ్‌లో నుంచి. దీని తర్వాత నేను ఆల్రెడీ క్లీన్ చేసి పక్కన పెట్టాను కదా! స్టవ్ మీద శనగలు. జస్ట్ స్టవ్ ఆన్ చేసేస్తే అయిపోతది. కాబట్టి స్టవ్ ఆన్ చేసి ఈ లోపల నేను ఫ్రెష్ అయిపోయి బాత్ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి మనకి కుక్కర్ విజిల్ అయితే వచ్చింది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఒక పాన్ పెట్టుకున్నాను కదా! ఈ పాన్‌లోని కుక్ చేస్తున్నాను. కొద్దిగా అంటే 1 ½ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేశాను. కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం శనగపప్పు యాడ్ చేసుకొని, కొంచెం కరివేపాకు వేసి, ఒక 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకున్నాను. మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని, ఈ సైజ్ ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నా. ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేశాను. ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాను. 4 మీడియం సైజ్ టొమాటోస్‌ని ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి ఇందులో వేశాను. ఇప్పుడు నేను టొమాటో రైస్ చేస్తున్నాననమాట మా పాప లంచ్ బాక్స్‌కి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, కారం యాడ్ చేశాను. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని, ఒకసారి అంతా బాగా కలిపేసి, ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకిలా ఆయిల్ కొంచెం పైకి తేలుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులోని రైస్ యాడ్ చేస్తే అయిపోతది. ఈ రైసు లెఫ్ట్ ఓవర్ రైస్ అన్నమాట. నేను నైట్ కుక్ చేసిన రైస్. ఇక్కడ రైస్ అంత తొందరగా పాడవదు. ఎందుకంటే ఇప్పుడు వింటర్ టైము. రైస్ మెత్తగా అయిపోవడం కానీ, నీరు పట్టేయడం కానీ అలా ఏమి జరగదు. సో, అందుకని నేనిక్కడ లెఫ్ట్ ఓవర్ రైస్‌నే యూజ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు వేడి చేస్తాను కాబట్టి ఇంక ప్రాబ్లమ్ లేదు. సో, టొమాటో రైస్ అలా అవుతూ ఉండగా ఈ పక్కన నేను తాలింపు పెడుతున్నాను. దేనికంటే శనగలు ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా! వీటిని తాలింపు పెడుతున్నాను. టేస్టీగా ఉంటాయి. ఆయిల్‌లోని కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకొని, ఉప్పు, కారం వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ శనగలు వేసేస్తున్నాను. ఈ శనగల్ని ఇప్పుడు నేను దేవుడికి ప్రసాదంగా పెడతాను. ఇంకా మిగతావి మా పాపకి స్నాక్స్‌గా పెడతాను. సో, శనగలు కంప్లీట్ అయిపోయాయి కాబట్టి వాటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు నేను బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇడ్లీ పెడుతున్నాను. ఎవరు ఎన్ని తినగలరో చూసుకొని దాన్ని బట్టి కాలిక్యులేట్ చేసుకొని పెడుతున్నాను. అందుకే ఇక్కడ 2 తగ్గిచ్చాను. ఈ లోపల టొమాటో రైస్ ఒకసారి చూసినట్లయితే చక్కగా మనకి డ్రైగా అయిపోద్దనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెడుతున్నాను. బాగా చల్లారిన తర్వాత లంచ్ బాక్స్ పెడతాను. ఇప్పుడు కొద్దిగా శనగల్ని ఈ బౌల్‌లోకి తీసుకున్నాను. ఈ పక్కన నట్స్ కూడా నానిపోయాయి. వాటిని పీల్ చేయాలి. ఫస్ట్ అయితే దేవుడికి దీపం పెట్టేసుకుంటున్నాను. చాలా రోజులకి ఎర్లీ మార్నింగ్ దీపం పెట్టాననమాట. ఈరోజు కొంచెం మంచిగా అనిపిచ్చింది. చాలా ప్రశాంతంగా అలా అనిపిచ్చిందనమాట. ఎర్లీ మార్నింగ్ పెట్టాను కదా! అంటే అరౌండ్ 5:30 ఆ టైంలో పెట్టాను. దీపం కంప్లీట్ అయ్యేసరికి 5:45 అయింది టైము. ఇంకా మా పిల్లలు లెగలేదు. మా పాపని ముందు లేపాలి. నేను ఒక 15 మినిట్స్ వెయిట్ చేసి అప్పుడు లేపుదాం అనుకుంటున్నాను. అంటే 6:00కి. సో, ఇంకా మనకి టైం ఉంది కాబట్టి ఈ 15 మినిట్స్ నేను ఈ నట్స్‌ని పీల్ చేస్తున్నాను. దేవుడికి దీపం అయిపోయింది. మా పాప లంచ్‌కి కుక్ చేసేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంట్లో అందరికీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ అవర్స్ ప్రొడక్టివ్ అవర్స్ అంటారు కదా! సో, ఒక గంట తొందరగా లెగిస్తే చాలా పనులు కంప్లీట్ అవుతాయి. అలా అలా టైం 6 అయింది. మా పాపను లేపాను. ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్పేసి జాగ్రత్తలన్నీ చెప్పేసాను. ట్రిప్‌కెళ్తుంది కదా! ఇంకా వెళ్లి రెడీ అయ్యి రమ్మని చెప్పాను. ఈ లోపల నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తా అన్నాను. టొమాటో రైసు కంప్లీట్‌గా చల్లారింది.
అయిపోయింది. సో, ఇప్పుడు ఈ బాక్స్‌లో పెడుతున్నాను. లెఫ్ట్ ఓవర్ రైస్‌తో చేసినా కూడా చాలా బాగా కుదిరింది. ట్రిప్‌కి వెళ్తుంది కదా! స్కూల్‌లో లంచ్ బాక్స్ కొంచెం హెవీగా పెట్టమన్నారు. ఈ బాక్స్‌లోనే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి, ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి అన్నీ కలిపి పెడుతున్నానన్నమాట. ఈ పక్కన యోగర్ట్ పెట్టాను. ఇందులో శనగలు వేస్తున్నాను. ఒక ఫ్రూట్ పెడుతున్నాను. దాని తర్వాత నేను ఇంట్లోనే చేసిన డ్రై ఫ్రూట్ లడ్డు ఇది. సో, చాలా బాగా కుదిరిందండి. మీకెప్పుడైనా రెసిపీ చెప్తాను. ఒక డ్రై ఫ్రూట్ లడ్డు ఇందులో పెడుతున్నాను. డ్రై ఫ్రూట్ లడ్డూని ఆఫ్టర్‌నూన్ టొమాటో రైస్ తిన్న తర్వాత తినమన్నాను. మార్నింగ్ 10:00 ఒక బ్రేక్ ఇస్తారంట. ఆ బ్రేక్‌లోని నట్స్ తినమన్నాను. నార్మల్ డేస్‌లో బాయిల్డ్ ఎగ్ పెడతాను. ఈరోజు థర్స్‌డే కాబట్టి నాన్ వెజ్ తినము. అందుకని దానికి బదులుగా ప్రోటీన్‌కి నేను ఈ శనగలు పెట్టాను. ట్రిప్‌లోని చాలా గేమ్స్ ఉంటాయన్నమాట. చాలా యాక్టివిటీస్ ఉంటాయి. బాగా ఎనర్జిటిక్‌గా ఉండాలి. అందుకే కొంచెం హెల్తీగా ఈ ఫుడ్ పెట్టాను. ఈ లంచ్ బాక్స్ కంప్లీట్ అయ్యేసరికి 6:10 అయింది టైము. మా పాప రెడీ అవుతుంది. ఈ లోపల నేను బ్యాగ్‌లోని ఇంకా ఏమైనా మర్చిపోతే చిన్న చిన్నవన్నీ కూడా పెట్టాననమాట. ఈ 2 బ్యాగ్స్ మా పాప ఇప్పుడు ట్రిప్‌కి తీసుకెళ్తుందనమాట. ఇవన్నీ నైటే నేను సర్దేశాను. ఇలా ప్యాక్ చేసి పక్కన పెట్టాను కదా! ఈ లోపల మా పాప రెడీ అయిపోయి వచ్చింది. రాగానే ఫస్ట్ దేవుడికి దండం పెట్టుకుంది. తర్వాత బ్రేక్‌ఫాస్ట్ కూడా చేసింది. టైం 6:30 దాటుతుంది. మా బాబు లేచాడు. ఇంకా ఇద్దరు కొంతసేపు కూర్చొని ఆడుకుంటున్నారు. ఎందుకంటే మళ్ళీ మా పాప ట్రిప్‌కెళ్తది కాబట్టి ఇంకా అక్కని వదలలేక బుజ్జగిస్తున్నాడు, ఏడిపిస్తున్నాడు, కొడతన్నాడు అన్ని ఎమోషన్స్ చూపిస్తున్నాడు. ఇలా ఇద్దరు ఆడుతూ ఉన్నంత సేపు ఇంకా ట్రిప్‌లోని ఎలా ఉండాలి, ఏంటి, ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఎవరికి చెప్పాలి అన్నీ మా పాపకి చెప్పామన్నమాట. ఫస్ట్ టైమ్ అన్నమాట మా పాప ఇలా ట్రిప్‌కి వెళ్ళడం. అది కూడా ఈ ఏజ్‌లో అన్నమాట. క్లాస్ 5 తను యాక్చువల్‌గా 7కి స్టార్ట్ అవ్వాలి. మరి 7కి ఎందుకని 7:05కి వెళ్దాం అని చెప్పాను. ఈరోజు హెయిర్ స్టైల్ ఇది. అలా టైం అయితే 7:05 అవుతుంది. ఇంక స్టార్ట్ అవ్వాలి. ఒకసారి దేవుడికి దండం పెట్టుకొని, ఏమైనా మర్చిపోయిందేమో చూసుకొని, అన్నీ తీసుకొని ఇంకా స్కూల్‌కైతే స్టార్ట్ అయిపోయాము. వింటర్ కదా! ఫుల్ చల్లగా ఉందన్నమాట. సెండ్ ఆఫ్ ఇవ్వడానికి నేను, మా బాబు అందరం కూడా ఎళ్ళామన్నమాట స్కూల్‌కి. ఏంటో కొంచెం టెన్షన్‌గా అనిపిస్తుంది. మా పాపకి చాలా ఎక్సైట్‌మెంట్ ఉంది. మాకేమో రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇంట్లో అందరికి టెన్షన్ మాత్రం ఉంది. బట్ మారుతున్న కాలాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి కాబట్టి ఇంకా అలా ముందుకెళ్ళిపోతున్నాము. ఈళ్ళెవరో గాని వాళ్ళ పాపని డ్రాప్ చేయడానికి వాళ్ళ క్యాట్‌ని గూడా తీసుకొనొచ్చారు. మనమేమో పిల్లి ఎదురొస్తే అసలు బయటికే వెళ్ళము. వీళ్ళేమో పిల్లితోనే డైరెక్ట్‌గా సెండ్ ఆఫ్ ఇప్పిస్తున్నారు. మనకి వీళ్ళకి కల్చర్ చేంజ్ అనేది అలా ఉంటదనమాట. నేను ఫీల్ అవుతా అనుకుంటే ఈయన ఫీల్ అయిపోతున్నారేంటిక్కడ? పాపని ట్రిప్‌కి పంపించొచ్చు ఏం పర్వాలేదు అని నాకు చెప్పి ఈయన బెంగ పెట్టుకున్నారేంటి? డల్ అయిపోయారు. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్తున్నారు. సో, అలా సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇంటికొచ్చి మా బాబుని రెడీ చేసి బ్రేక్‌ఫాస్ట్ పెట్టి ఇంకా స్కూల్‌కి డ్రాప్ చేసేసాము. అక్కడితో అయిపోయిందనుకున్నారా? ఇంకా లేదు. ఇప్పుడు టైము ఆఫ్టర్‌నూన్ 3:15 అవుతుంది. మా బాబుని స్కూల్ నుంచి తీసుకొద్దామని వెళ్తున్నాము. మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. కొన్ని డేస్ చాలా స్మూత్‌గా ఎళ్ళిపోతాయి. కొన్ని డేస్ మాత్రం చాలా హార్డ్‌గా వెళ్తాయి. ఆ? స్కూల్ నుంచి బయటికి రాగానే ఫస్ట్ చెక్ చేశాడు అక్కుందా లేదా అని. స్కూల్‌కెళ్ళి తీసుకురావాలేమో అనుకోని ఇంక స్కూల్‌కి వెళ్దాం అని చెప్పి పేచీ పెట్టాడు. లేదమ్మా అక్క రేపొస్తది అని చెప్పాను. ఇంకా స్టార్ట్ అయింది. అక్కని ఇప్పుడు ఇంటికి తీసుకొస్తావా లేదా అని పేచీ పెట్టడం మొదలుపెట్టాడు. ఎంతలా అంటే అసలు ఇంట్లోకి కూడా ఎళ్ళనివ్వలేదు నన్ను. ఏంటమ్మా? We need to go pick Diksha. I need to go pick Diksha. దీక్ష విల్ కమ్ టుమారో. No, we're gonna pick Diksha. Pick Diksha. రేపు ఆఫ్టర్‌నూన్ కల్లా వచ్చేస్తది మన ఇంటికి. ఓకేనా? No. ఆ? No. ఏంటి నో? చూసావు కదా నువ్వు ఉదయం డ్రాప్ చేసాను కదా మనం. వచ్చేస్తదిలే. ఆఫ్టర్‌నూన్ కల్లా వచ్చేస్తది. ఆ? ఆడుకుందాం పద. కొంతసేపు ఆడుకుందాం పద. ఆ? నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకొని కొంచెం ఫేస్ వాష్ చేసుకొని I all day. ఉమ్, Do Friday. ఉమ్. No, I all పదమ్మ చలేస్తుంది. Friday in home. I need to put Diksha in home today. So we can't play. I need to put Diksha in home today. చాలా సేపు రిక్వెస్ట్ చేస్తే లోపలికొచ్చాడు. నాకు నీరసం వచ్చేసింది దెబ్బతోని. మార్నింగ్ 4కి లేచాను కదా! సో, అది కొంచెం నీరసంగా అనిపిచ్చింది. ఫస్ట్ అయితే ఒక కాఫీ తాగాను. ఇప్పుడు టైం ఈవినింగ్ 5 అవుతుంది. మా బాబు ఇంకా మా పాప కోసమే కలరిస్తూ ఉన్నాడు. ఒక 100 సార్లు అడుగుంటాడు. ఇంకా వీడి మీద నా అటెన్షన్ అవసరమైంది. సో, నేను కూడా వీడితో పాటు కూర్చొని టైం స్పెండ్ చేశాను. కొన్ని గేమ్స్ ఆడించాను. మర్చిపోతాడని చెప్పి ఇద్దరం కలిపి కూర్చొని ఆడుతున్నాము. ఏదో నా కోసం అలా ఆడతున్నాడు గానీ, మనసంతా వాళ్ళ అక్క మీదే ఉంది. మళ్ళీ పడుకునే లోపల ఇంకో 100 సార్లు అడుగుంటాడు. తెలియకుండా లోపల లోపల చాలా బెంగగా ఫీల్ అయ్యాడు. అది చూసి ఇంక నాకు కూడా ఏదోలా అనిపిచ్చింది. ఏంటో మా పాప లేకపోయేసరికి ఇంట్లోని చాలా ఖాళీగా
ఇల్లంతా చాలా బోసిపోయినట్టు అనిపించిందనమాట. ఒక్కరోజు ట్రిప్‌కెళ్తే అసలింక వీడిని భరించడం చాలా కష్టమైంది. ఎందుకంటే రోజు ఆడుకుంటారు కదా వాళ్ళిద్దరూ. ఈరోజు ఒక్కరోజు లేకపోయేసరికి ఇలా అయిపోయాడనమాట. ఇంకా లాస్ట్‌కి ఫీవరిష్‌గా అయిపోయింది. ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ అంత బావున్నాడు. ఈవినింగ్‌కి సడెన్‌గా ఫీవరొచ్చింది. సో, మన హెల్త్ అనేది మన మెంటల్ కండిషన్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటది. ఇగోండి ఈవినింగ్ 5 అయ్యింది. ఇంకా పడుకోవడానికి రెడీ అయిపోయాడు. ఇంత ఎర్లీగా పడుకుంటున్నాడు చూసారా? స్లోగా సిక్ అయిపోయాడు. పడుకున్నాడు మొత్తానికి. నిద్ర మధ్య మధ్యలో కలవరిస్తూ దీక్ష, దీక్ష అంటూ అలా ఉన్నాడనమాట. మాకెవ్వరికీ సరిగ్గా నిద్ర లేవు. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. పడుకొని లేచాడు. అగైన్ గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు ఈవినింగ్ మా పాప ట్రిప్ నుంచి వచ్చేస్తది. సో, అంతవరకు మా బాబుని తొందరగా రెడీ చేసేసి స్కూల్‌కి పంపించేద్దాం అనుకుంటున్నాను. ఇలా వాడు లేచిన తర్వాత కొంతసేపు ఆడించాను. వాళ్ళ అక్క సంగతి మాత్రం ఇంకా మర్చిపోలేదు. కళ్ళు మూసుకుంటాను. కళ్ళు ఓపెన్ చేసేసరికి దీక్ష నా ముందుంటదా అని అడుగుతున్నాడు. బాబోయ్! ట్రిప్ సంగతేమో గాని వీడిని భరించడం కష్టమైంది. మరీ ఇంత బెంగ పెట్టుకుంటాడు అనుకోలేదు. వాడు కాసేపు వాళ్ళ అక్క గురించి మర్చిపోవాలని ఇలాంటి పనులన్నీ చేయిస్తున్నాను. సో, అదండి మొత్తానికి 2 డేస్ అలా గడిచాయన్నమాట. ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఇద్దరిని ఒక దగ్గరే ఉంచాలి. లేకపోతే ఒకరి మీద ఒకరు బెంగ పెట్టుకుంటారని బాగా అర్థమైంది. మీ ఇంట్లో కూడా ఇంతేనా? కామెంట్ చేయండి చూస్తాను.